హే హాయ్ గైస్, నేను ఎపిసోడ్లో మీకు టాప్ 10 ఆర్చర్స్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. అంటే ఇవి ఎలా అంటే రామాయణం, మహాభారతం ఈ రెండింటిని బేస్ చేసుకునేసేసి దాంట్లో ఉండే గొప్ప గొప్ప వీరుల గురించి, వాళ్ళు అంటే ఆర్చరీలో వాళ్ళు సాధించిన గొప్ప గొప్ప ఫీట్స్ని బేస్ చేసుకొని, తర్వాత వాళ్ళ దగ్గర ఉండే అస్త్రశస్త్రాలు, వాళ్ళు ఎంతమందిని ఎలా ఓడించారు, దాని తర్వాత వీటన్నిటిని, ఈ డీటెయిల్స్ అన్నిటిని నేను ఎంతో చదివి దాని తర్వాత ఇది నా అభిప్రాయం మాత్రమే అనమాట. నేను టాప్ 10 అని అయితే చెప్పాలనుకుంటున్నా. ఇంకోసారి చెప్తున్నాను, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. వాళ్ళు ఎక్కడెక్కడ ఓడిపోయారు, దాని తర్వాత ఎక్కడెక్కడ గెలిచారు, వాళ్ళ దగ్గర ఉండే అస్త్రశస్త్రాలు వీటన్నిటిని బేస్ చేసుకొని అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను అనమాట. సో నా ర్యాంకింగ్ ప్రకారం మనం కింద నుంచి పైకి వెళ్దాం. సో టాప్ 10th నెంబర్ అయితే నేనైతే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నా అంటే అశ్వత్థామకి అయితే ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకు అని అంటే ఇక్కడ అశ్వత్థామ ఎలా అంటే చాలా గొప్ప ఫైటరే. తన దగ్గర ఎలా అంటే బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం, నారాయణాస్త్రం ఇలా గొప్ప గొప్ప అస్త్రాలు అయితే ఉన్నాయన్నమాట. అదిగాక ఇంకోటి ఏంటంటే తను ఎలా అంటే శివుని యొక్క అవతారం, అంటే ద్రోణాచార్యుడికి శివుని అంశతో పుట్టినాడు అనమాట. అందుకని మనం శివుడి అవతారాల్లో అశ్వత్థామ అవతారాన్ని కూడా ఒకలాగా చెప్పుకుంటాం అనమాట. ఎందుకనంటే శివుని అంశతో అశ్వత్థామ జన్మించాడు కాబట్టి తను చాలా పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే శివుడు చాలా పవర్ఫుల్ అనేది మనకు తెలుసు కాబట్టి తను చాలా పవర్ఫుల్. తన దగ్గర ఎన్నో రకాల అస్త్రాలు అయితే ఉన్నాయి ఆర్చరీకి సంబంధించి. తను ఎలా అంటే ఆర్చరీ అన్నప్పుడు ఎలా అంటే అన్ని రకాల విధులు తెలిసి ఉండాలి. అంటే ఎలా అంటే వేయడం, మళ్ళీ వెనక్కి తీసుకోవడం, ఇలాంటి అన్ని రకాలు తెలిసి ఉండాలి. కానీ అశ్వత్థామకి ఎలా అంటే వెనక్కి తీసుకునేది తెలియదు అనమాట. మనందరికీ తెలుసు బ్రహ్మశిర అనే అస్త్రాన్ని అయితే వెనక్కి తీసుకోలేడు. కానీ తన దగ్గర అయితే చాలా రకాల అస్త్రాలు ఉన్నాయి. తనైతే చాలా గొప్ప యోధుడు. అంటే ఎలా అంటే అర్జునుడితో దగ్గర దాపు కొంచెం నిలబడగలిగి ఫైట్ చేయగలిగింది వాళ్ళలో చాలా తక్కువ మందిలో తిను ఒకడనమాట. అందుకని చెప్పి నేనైతే తనకైతే 10వ నెంబర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే తన దగ్గర ఉండే అస్త్రాలు వీటన్నిటిని బేస్ చేసుకొని. నా లిస్ట్లో 9వ నెంబర్ వచ్చేసేసి కర్ణుడు. నేను ఎందుకు కర్ణుడు అంటున్నానంటే కర్ణుడి దగ్గర చాలా గొప్ప గొప్ప అస్త్రాలు అయితే ఉన్నాయి. అవి మనందరికీ తెలుసు. బ్రహ్మాస్త్రం, భార్గవాస్త్రం ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. అవి కాకుండా ఎంతో గొప్పవైనటువంటి కవచకుండలాలు అయితే ఉన్నాయి. కానీ కవచకుండలాలు ఎలా అంటే తన ప్రాణం పోకుండా కాపాడితే కానీ తను ఓడిపోనీయకుండా అయితే చేయలేవు. ఓకేనా. తన దగ్గర విజయధనుసు ఇవన్నీ ఉన్నాయన్నమాట. కానీ విజయధనుసు తను ఎప్పుడు యూజ్ చేయడు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఎలా అంటే అస్త్రాల వైజ్గా చూసుకుంటే నారాయణాస్త్రం, వైష్ణవాస్త్రం, పాశుపతాస్త్రం ఇవన్నీ కర్ణుడి దగ్గర అయితే లేవు. అశ్వత్థామ దగ్గర నారాయణాస్త్రం ఉంది. అది డైరెక్ట్గా ద్రోణాచార్యుడి దగ్గర నుంచి అయితే తీసుకుంటాడు. సో ఇక్కడ ఏమైందనంటే ఇద్దరు గొప్ప ఎలా అంటే బ్రహ్మ అస్త్రం అయితే ఒకటి ఉంది, శ్రీ మహావిష్ణు అస్త్రం అయితే ఒకటి ఉందన్నమాట అశ్వత్థామ దగ్గర. కానీ కర్ణుడి దగ్గర లేకపోయినా భార్గవాస్త్రం అయితే ఉందన్నమాట. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఇంకా చాలా స్కిల్ఫుల్ అయిన ఫైటర్ అనమాట కర్ణుడు. మనందరికీ తెలుసు మహాభారతంలో అయితే చాలా సిగ్నిఫికెంట్ రోల్ అయితే ప్లే చేస్తాడు. ఇంకా ఒక విషయం చెప్పాలనంటే భీష్ముడిని, ద్రోణుడిని, కర్ణుడిని వీళ్ళు ముగ్గురిని చూసుకొనే దుర్యోధనుడు అంతటి సాహసానికి అయితే ఒడిగడతాడు అనమాట. మహాభారతం ఆ కురుక్షేత్ర యుద్ధం చేయాలి అనేంతటి సాహసానికి అయితే ఒడిగట్టేది వీళ్ళ ముగ్గురిని చూసుకొని అనమాట. సో ఇండైరెక్ట్గా మీకు తెలుస్తుంది కర్ణుడు ఎంత పవర్ఫుల్. తన దగ్గర ఉండే విజయధనుసు కానీ, దాని తర్వాత కవచకుండలాలు కానీ, తన దగ్గర ఉండే బ్రహ్మశరాస్త్రాలు కానీ, దాని తర్వాత భార్గవాస్త్రం కానీ, దాని తర్వాత తన కవచకుండలాలు అయితే దానం చేయడం వల్ల తనకి శక్తి అస్త్రం అయితే వస్తుంది. కానీ ఈ అస్త్రం ఎలా అంటే తను ఎవరి పేరు చెప్తే అది వాళ్ళని వెళ్ళి చంపేసి వచ్చేస్తుంది అనమాట. సో ఎలా అంటే దాని వరం వల్ల అది అలా వెళ్తుంది. కానీ దాంట్లో స్కిల్ ఏం లేదు కదా. ఇప్పుడు అదే అస్త్రం ఏ ఒక్క ఆర్చర్ అసలు కనీసం మినిమం ఆర్చరీ స్కిల్స్ తెలియని ఆర్చర్ దగ్గర ఉన్నా కానీ తను ఎవరి పేరు చెప్తే వాళ్ళని వెళ్ళి చంపేసి వస్తుంది కదా అది. ఇప్పుడు ఎలా అంటే మీరు జయద్రథుడు తీసుకోండి, తను అంత స్కిల్ఫుల్ కాదు. కానీ ఒక్కసారి మహాదేవుడు ఇచ్చిన వరం వల్ల తను సాక్షాత్తు ఎలా అంటే గొప్ప బాహుబలం కలిగినటువంటి భీముని కూడా ఆపగలడు. సో అది ఎలా అంటే అది కొన్ని వరాల వల్ల జరుగుతుంది కానీ ఆర్చర్ గ్రేట్నెస్ వల్ల అయితే కాదని నేను అభిప్రాయపడుతున్నా. సో అది విషయం అనమాట. సో నేను అందుకని చెప్పి కర్ణుడికి అయితే 9వ ర్యాంక్ అయితే ఇస్తున్నాను, నా అభిప్రాయం ప్రకారం. సో అది విషయం. తన దగ్గర ఉండే అస్త్రాలు అయితే ఇవన్నమాట. దాని తర్వాత నా అభిప్రాయం ప్రకారం 8 ఏంటంటే ద్రోణాచార్యుడు. ఎందుకు నేను ద్రోణాచార్యుడు అని చెప్పాను అనంటే తనకి ఆర్చరీలో ఎలా అంటే తనకి తెలిసిన తన దగ్గర చాలా గొప్ప అస్త్రాలు అయితే ఉన్నాయి. తను సాక్షాత్తు పరశురాముడి దగ్గర నుంచి కర్ణులాగే చాలా అయితే నేర్చుకున్నాడు అనమాట. కానీ తన దగ్గర ఇంకా ఎలా అంటే తను అగ్నివేశ మహర్షి దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఇంకా నేర్చుకున్న ఇంకా చాలా అస్త్రాలు అయితే ఉన్నాయి. ప్లస్ తన దగ్గర నారాయణాస్త్రం ఉంది. సో నారాయణాస్త్రం అనేది చాలా పవర్ఫుల్ అనమాట. చాలా చాలా పవర్ఫుల్. దాన్ని ఏ అస్త్రంతో కూడా మనం తెంచలేమన్నమాట. అంతటి పవర్ఫుల్ నారాయణాస్త్రం. ఇంకోటి ఏంటంటే బ్రహ్మాస్త్రం, బ్రహ్మశరాస్త్రం ఇలాంటి చాలా అస్త్రాలు అయితే తన దగ్గర ఉన్నాయి. ఇంకా అంత గొప్ప పవర్ఫుల్. తనకి ఎలా అంటే తనొక్కడే అన్నమాట తనకి చక్రవ్యూహంలోకి వెళ్ళి వచ్చేది కూడా తెలుసు అన్నమాట ఎవరికి, ద్రోణాచార్యుడికి. సో అందుకని నేనైతే తనకైతే నెంబర్ 8 అన్నట్లుగా నేను అభిప్రాయపడుతున్నాను. తర్వాత 7 వచ్చేసేసి అభిమన్యుడు. నేను ఎందుకు అభిమన్యుడిని నెంబర్ 7లో పెట్టాను అనంటే
అంటే వీళ్ళందరితో పోల్చుకుంటే తను చాలా చిన్నవాడు, అస్త్రాల్లో వీటన్నిటిలో పోల్చుకుంటే అభిమన్యుడి దగ్గర తక్కువే ఉంటాయి వీళ్ళతో పోల్చుకుంటే. కానీ ఒక్క అభిమన్యుడు మాత్రమే కురుక్షేత్రంలో ఎలా అంటే ఎలా అంటే పద్మవ్యూహం పన్నినప్పుడు తనకి పూర్తిగా కూడా తెలియదు. పద్మవ్యూహంలోకి వెళ్ళి ఎలా బయటికి రావాలనేది తనకు పూర్తిగా కూడా తెలియదు. తెలియకపోయినా సరే తను చేసిన యుద్ధం అంటే ఎలా అంటే ఇంక ఎవ్వరూ చేయలేనటువంటి యుద్ధం అనమాట. ఎలాంటి యుద్ధం చేస్తాడనంటే ఆ రోజు ఎంతోమంది అంటే ఎలా అంటే దాని తర్వాత కర్ణుడు ఉంటాడు, ద్రోణుడు ఉంటాడు, అశ్వత్థామ ఉంటాడు, దుర్యోధనుడు, శల్యుడు, ఇంతమంది మహారథులు వీళ్ళందరూ కలిసి కట్టగట్టుకొని వచ్చి ఒక్కసారి యుద్ధం చేసినా వాళ్ళందరినీ కూడా ఓడిస్తాడనమాట. ఇంకా ఒక దగ్గర మెన్షన్ చేశారు ఏంటంటే అభిమన్యుడు ఒక బాణం వేస్తే అది ఎలా అంటే కర్ణుడి శరీరాన్ని మొత్తాన్ని చీల్చుకొని బయటికి వెళ్ళి మరీ నేలకు గుచ్చుకుంటుందంట. సో అంతటి పవర్ఫుల్ యుద్ధం అయితే చేస్తాడనమాట అభిమన్యుడు. ఒక్కరోజు చిచ్చర పిడుకై మొత్తాన్ని అందరినీ ఎన్నిసార్లు ఓడిస్తాడంటే అన్నిసార్లు ఓడిస్తారు. వాళ్ళు వస్తారో ఓడిపోతారు. ఇంకా వాళ్ళ వల్ల కాక అభిమన్యుని చంపలేక ఎదురుగ్గా ఫైట్ చేయలేక కర్ణుడు వెనకాల నుంచి అభిమన్యుడి ధనస్సునైతే విరిచేసి అదే టయానికి తన గుర్రాలని, రథచక్రాలని, వీటన్నిటిని, రథసారథని అన్నింటిని ఒక్కసారి పడగొట్టి అందరూ కలిసి మూకుమ్మడిగా తన మీద దాడి చేసి అన్యాయంగా అయితే చంపేస్తారు. సో ఇదే ఇండైరెక్ట్గా చెప్పొచ్చు అనమాట అభిమన్యుడు ఎంత పవర్ఫుల్ అని. మీరు చూసుకుంటే అభిమన్యుడు ఆ రోజు ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి, అశ్వత్థామని వీళ్ళందరినీ ఓడించేస్తాడు. ఓడించేయడం మీనింగ్ ఏంటి? సో తను ఓడించాడు అని అంటే వీళ్ళందరికంటే స్కిల్ఫుల్ అనే కదా. సో అందుకని చెప్పి నేను అభిమన్యుడికి అయితే 7వ స్థానం అయితే ఇస్తున్నాను నా అభిప్రాయం ప్రకారం. ఓకేనా? నా అభిప్రాయం ప్రకారం 6వ స్థానం ఎలా అంటే భీష్ముడు అనమాట. మనందరికీ తెలుసు భీష్ముడు చాలా పవర్ఫుల్ అని చెప్పి పరశురాముడితో యుద్ధం చేసి ఓడించాడు అన్నట్లు కూడా చెప్తారు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పరశురాముడు ఆ టైంకి ఎలా అంటే చాలా ఎక్కువ ఏజ్, ప్లస్ ఏంటంటే తనకు ముందు యుగంలో వచ్చినటువంటి రాముడు ఎలా అంటే తన కోపాన్ని అంతటిని చల్లార్చాడు. ప్లస్ ఏంటంటే భీష్ముడికి ఇచ్చామృత్యు అనే వరం ఉంది, దానివల్ల అది కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చాలానే ఉన్నాయి. బట్ ఇవన్నీ పక్కన పెట్టినా కానీ భీష్ముడు అనేవాడు చాలా పవర్ఫుల్ అనమాట. మనందరికీ తెలుసు భీష్ముడు లాంటి ఫైటర్ ఎవరు ఉండరు, అంతటి పవర్ఫుల్ భీష్ముడు అనమాట. కానీ అభిమన్యుడైతే ఎప్పుడు భీష్ముడిని ఓడించిన ఛాన్స్ రాలేదు. ఎందుకంటే ఆ యుద్ధంలో ఎప్పుడు వాళ్ళిద్దరు అలా పోటాపోటీకి ఏమి జరగదు, ఎవరు ఓడిపోరు ఎవరు గెలవరు అన్నట్లుగానే ఉంటుంది. సో నేను ఎలా అంటే అభిమన్యుడి కంటే ఇంకొక పై స్థానంలో అయితే నేను భీష్ముడికి అయితే చెప్పాలనుకున్నా. భీష్ముడు కూడా చాలా పవర్ఫుల్, మనందరికీ తెలుసు అనమాట. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ నేను రావణుడికి ఇస్తున్నాను అనమాట 5వ ఇది. ఎందుకనంటే ఒక్కసారి ఏమవుతుంది అనంటే రావణుడు కూడా ఈ ఆర్చరీలో చాలా గొప్ప ఫీట్స్ అయితే సాధిస్తాడు అన్నట్లుగా చెప్పారనమాట రామాయణంలో కూడా. తర్వాత ఏంటంటే లక్ష్మణుని కూడా 1-2 సార్లు ఓడించే ఇది కూడా వస్తుంది రావణుడికి అన్నట్లుగా కూడా చెప్పారనమాట. సో అంతటి పవర్ఫుల్ అనమాట రావణుడు. కానీ రావణుడు గురించి ఎక్కువ మెన్షన్ చేయలేదు. సో నేను ఈ ఎపిసోడ్లో మీ అందరికీ ఈ 2 విషయాలు అయితే చెప్పాను అనమాట. ఇలా లక్ష్మణుని కూడా అంత కష్టం మీద అంటే లక్ష్మణుడు కూడా ఎలా అంటే రావణుడి దగ్గర 2 సార్లు అయితే ఓడిపోయాడు అన్నట్లుగా అయితే రాసుంది. ఓకేనా? నేను అది చదివాను. సో అందుకని చెప్పి రావణుడికి అయితే నేను 5వ స్థానం అయితే ఇద్దాం అనుకుంటున్నా. తర్వాత 4వ స్థానంలో వచ్చేసేసి లక్ష్మణుడు నేను ఎందుకు 4వ స్థానం ఇచ్చాను అని అంటే మీ అందరికీ ఈ కొన్ని విషయాలు అయితే తెలియాలి. లక్ష్మణుడు ఎలా అంటే ఫస్ట్ ఇంద్రజిత్ ఎలా అవుతుంది అని అంటే లక్ష్మణుడి మీద నాగపాశ అని అయితే అంటే లక్ష్మణుడి మీద ప్లస్ రాముడి మీద ఇద్దరి మీద అయితే నాగపాశ అనే ఒక గొప్ప భయంకరమైన అస్త్రాన్ని అయితే వదులుతాడు అనమాట. సో అది ఫస్ట్ రోజు యుద్ధంలో అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళిద్దరూ ఆ పాశ బంధానికి ఇద్దరు పడిపోతారు. తర్వాత వాళ్ళిద్దరిని రక్షించడానికి సాక్షాత్తు గరుత్మంతుడు అయితే వచ్చి వాళ్ళిద్దరికి నాగబంధం నుంచి అయితే విముక్తిని అయితే ఇస్తాడు. సో ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పాలంటే అంటే అప్పుడు మేఘనాథుడు చేసింది అంటే ఇంద్రజిత్ చేసింది మాయా యుద్ధమే, కానీ రాక్షసులు కదా వాళ్ళు ఎలా అయినా యుద్ధం చేస్తారు. సో మనం శబ్దభేదాస్త్రాలు ఇలాంటి కొన్నిటిని యూజ్ చేసుకొని చేయాల్సి వస్తుంది. కానీ ఆ రోజు ఏమవుతుంది అంటే సాక్షాత్తు రాముడు కూడా నాగపాశాస్త్రానికి అంటే ఛేదించే తెలిసినా కానీ దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్లుగా గమ్ముగా అయిపోతారు అన్నట్లుగా అయితే రాస్తుందన్నమాట. కానీ ఏది జరిగినా కానీ వాళ్ళిద్దరైతే దానికి పడిపోయారు అన్నట్లుగా అయితే చెప్పాలి కదా. సో దాని తర్వాత ఏమనంటే గరుత్మంతుడు వచ్చేసేసి ఆ పాశ బంధాన్ని అయితే తీసేస్తాడనమాట. సో అక్కడ ఒకసారి. రెండోది ఏమవుతుంది అని అంటే శక్తి అస్త్రం. ఒక శక్తి అస్త్రాన్ని అయితే మేఘనాథుడు అయితే లక్ష్మణుడి మీదకైతే వేస్తాడు. మనందరికీ తెలుసు అనమాట. అంటే రాసిన దాని ప్రకారం అది వెనుక నుంచి అన్నట్లుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. కానీ ఎలా అంటే మాయా యుద్ధం కదా. సో తను ఎటు సైడ్ నుంచి అయినా చేస్తాడు. సో ఎటు సైడ్ నుంచి చేసినా సరే మనం క్లియర్గా ఉండాలి కదా. సో ఏమవుతుందనంటే ఆ అస్త్రం వల్ల లక్ష్మణుడు అయితే పడిపోతాడనమాట. తర్వాత ఎలా అవుతుందనంటే తర్వాత రోజు కల్లా తన శరీరంలో విషం వస్తూ ఉంటుంది. తర్వాత రోజు కల్లా అంటే మార్నింగ్ కల్లా తను చనిపోయే ఇదైతే ఉంటుందన్నమాట. సో ఆ రోజు ఎవరూ సాధించలేనటువంటి ఒక దాన్ని అంటే నైట్కి ద్రోణ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతాన్ని అంటే సంజీవని కోసం సంజీవని పర్వతాన్ని మొత్తాన్ని హనుమంతుల వారు తెచ్చి లక్ష్మణుని అయితే బతికిస్తాడు. సో ఈ 2 ప్లేసెస్లో అయితే ఎలా అంటే తను ఓడిపోయాడు కాబట్టి
తర్వాత ఏంటంటే లక్ష్మణుడు ఎలా అంటే రావణుడి చేతిలో కూడా తర్వాత ఫర్దర్ డేస్లో ఒక 2 times ఏమో అంటే రావణుడు ఓవర్ పవర్ అవుతాడనమాట. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఇంకోటి ఏంటంటే మనందరూ అనొచ్చు, అంటే ఎలా అంటే మేఘనాథుని చంపేశాడు కదా అన్నట్లయితే అనొచ్చు అనమాట. కానీ ఎలా అంటే లక్ష్మణుడు అంటే చెప్పాలంటే పుట్టిందే మేఘనాథుని చంపడానికి. 14 సంవత్సరాలు ఎవరైతే పుట్టి నిద్ర కూడా కనీసం పోకుండా ఉంటారో, నిద్రపోకుండా ఉండి దాని తర్వాత తన భార్య అంటే పెళ్లి చేసుకొని కూడా తన భార్య దగ్గర ఉండకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళే మేఘనాథుని చంపగలరు అనమాట. సో దాని ప్రకారం చూసుకుంటే లక్ష్మణుడు 14 ఏళ్ళు నిద్రపోడు, ఎందుకంటే ఊర్మిళాదేవి నిద్రపోతుంది కాబట్టి. ప్లస్ ఏంటంటే తనకు పెళ్ళైనా కానీ తన భార్యతో మాత్రం ఉండడు కదా. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందనంటే లక్ష్మణుడే మేఘనాథుని చంపగలిగేవాడు. అదొకటి. ప్లస్ ఇంకొక కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. అంటే ఎలా అంటే నికుంబలాదేవి ఒక పూజ అయితే చేయడానికి అయితే మేఘనాథుడు అయితే వెళ్తాడనమాట. ఆ పూజ చేస్తున్నప్పుడు మధ్యలో కానీ దాన్ని ఎవరన్నా కానీ ఆపగలిగితే వాళ్ళ చేతిలోనే మేఘనాథుడి చావు అయితే ఉంటుంది. సో అలా ఒక రీజన్. సో ఈ రీజన్స్ అన్నీ బేస్ చేసుకుని అయితే లక్ష్మణుడు అయితే అది కూడా ఎలా అవుతుంది అంటే ఐందాస్త్రాన్ని యూజ్ చేసి రాముడి పేరు చెప్పి వదులుతాడనమాట. రాముడి పేరు చెప్పి వదిలిన ఏ అస్త్రం వృధా పోదు. అందుకని అది లక్ష్మణుడు అంటే ఎలా అంటే లక్ష్మణుడి చేతి నుంచి వదిలినటువంటి ఆ అస్త్రం వచ్చేసేసి మేఘనాథుడి తలనైతే ఖండించేస్తుంది. సో అందువల్ల అయితే మేఘనాథుడు చనిపోతాడు అనమాట. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగినప్పుడు, ఓకే నేను అది మేఘనాథుడు వచ్చినప్పుడు అయితే చెప్తా. సో మీకు అర్థమైంది కదా, నేను 4వ ప్లేస్లో అయితే లక్ష్మణుని పెట్టాను. సో ఇన్ని దగ్గర గెలిచాడు. సో ఇక్కడ 2 అంటే ఆ ఒక నాగపాశం వేసినప్పుడు, దాని తర్వాత శక్తి అస్త్రం వేసినప్పుడు, దాని తర్వాత రావణుడి చేతులు ఇలా కొన్ని దగ్గరలో అయితే తను కొన్ని దగ్గర డిఫీట్ అయ్యాడు, కొన్ని దగ్గర ఓవర్ పవర్ అవ్వబడ్డాడు. కాబట్టి నేను తనకైతే 4th ప్లేస్ అయితే చెప్పాను అనమాట. తర్వాత 3rd ప్లేస్లో నేను అర్జునుని అయితే పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు నేను అర్జునుని పెట్టాలనుకుంటున్నాను లక్ష్మణుని కంటే ఇంకొంచెం పైన? ఎందుకు అని అంటే అస్త్రాలను బేస్ చేసుకుని అయితే నేను ఇదైతే చెప్తున్నాను. లక్ష్మణుని దగ్గర వరుణాస్త్రం, సూర్యాస్త్రం, మహేశ్వరాస్త్రం, ఇంద్రాస్త్రం ఇలా అంటే ఇలాంటి చాలా అస్త్రాలు అయితే లక్ష్మణుని దగ్గర అయితే ఉన్నాయన్నమాట. ప్లస్ నేను చదివిన దాని ప్రకారం ఏంటంటే లోయర్ లెవెల్ పాశుపతాస్త్ర అయితే ఒకటి ఉందంట. దాని తర్వాత వైష్ణవాస్త్ర గురించి అయితే ఎక్కువ మెన్షన్ చేయలేదు. నారాయణాస్త్రం అయితే ఉంది అన్నట్లుగా కూడా కొన్ని దగ్గర మెన్షన్ చేసినట్లుంది. కొన్ని దగ్గర అంటే మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. తను ఎక్కడ యూస్ కూడా చేయలేదన్నమాట. సో తన దగ్గర అంటే ఎలా అంటే బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం ఇవైతే ఉన్నాయి. దాని తర్వాత లోయర్ లెవెల్ పాశుపతాస్త్ర అయితే ఉంది అన్నట్లుగా అయితే మెన్షన్ చేశారు. ఓకేనా. సో ఇవి లక్ష్మణుని దగ్గర ఉండే గొప్ప గొప్ప అస్త్రాలు అనమాట. ఇప్పుడు నేను అర్జునుడి దగ్గర కానీ తీసుకుంటే మహాపాశుపతాస్త్రం అయితే అర్జునుడి దగ్గర ఉంది. సో ఆ ఒక్క అస్త్రం ఎలా అంటే ఆపోజిట్లో ఏ అస్త్రం ఉన్నా సరే అది ఎలా అంటే అది ఆ అస్త్రాన్ని తెంచేస్తుంది అనమాట. మహాపాశుపతాస్త్రం అది సాక్షాత్తు శివుని దగ్గర నుంచి అర్జునుడు అయితే తెచ్చుకున్నాడు అనమాట. ప్లస్ ఏంటంటే ఇక్కడ మీ అందరికి ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు అర్జునుడు శివుణ్ణి అంటే అన్ని రకాల యుద్ధాలు అంటే దాని తర్వాత అంటే ఎలా అంటే మీ అందరికీ తెలుసు అనమాట. గదలతో కానీ, దాని తర్వాత ఆర్చరీలో కానీ, దాని తర్వాత మల్ల యుద్ధం, ఈ అన్ని యుద్ధాలు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం పొందాడు అని అంటే ఒక్కసారి మీరు ఆలోచించవచ్చు అర్జునుడు ఎంత పవర్ఫుల్ అనేది. ఒక్కసారి ఆలోచించండి, శివునితోనే మల్ల యుద్ధం లేకుంటే ఇలాంటి భుజబలం కలిగినటువంటి యుద్ధం చేశాడు అని అంటే అర్జునుడు ఎంత పవర్ఫుల్లో మీరు ఆలోచించవచ్చు అన్నమాట. సో అందుకని చెప్పి ఆ రోజు ఏమవుతుంది అని అంటే శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రంతో పాటు ఒక బ్రహ్మశిర అనే ఇంకో అస్త్రం ఇస్తాడు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఇది సముద్ర మదనం జరిగినప్పుడు అయితే బయటకు వచ్చింది, శివుని దగ్గర అయితే ఉంటుంది. అది ఒక్క అర్జునుడికి మాత్రమే ఇచ్చినట్లుగా అయితే ఒకే ఒక్క రిఫరెన్స్ అది ఒక్కడే ఉంది. ఇంకా ఎక్కడ శివుడు ఆ అస్త్రాన్ని ఎవరికి ఇచ్చినట్లుగా అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో ఇది ఇంకొక పవర్ఫుల్ అనమాట, మహాపాశుపతాస్త్రం. దాని తర్వాత ఈ బ్రహ్మశిరాస్త్రం, దాని తర్వాత ధనుర్వేదంలో ఉండే విధులని నేర్పిస్తాడు శివుడు. ఇంకా చాలా రకాల అస్త్రాలు అయితే ఇస్తాడంట. రౌద్రాస్త్రం శివునికి సంబంధించిన చాలా అస్త్రాలు అయితే ఇస్తాడనమాట ఆ రోజు శివుడు. సో ఈ అస్త్రాలన్నిటి వల్ల అర్జునుడికి చాలా పాయింట్స్ అయితే వస్తాయి అనమాట అస్త్రాల్లో. దాని తర్వాత ఏమవుతుంది అని అంటే వైష్ణవాస్త్రం ఉంటుంది. ఈ వైష్ణవాస్త్రం ఎలా అంటే కృష్ణుడి దగ్గర నుంచి అయితే అర్జునుడికి అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత మనందరికీ తెలుసు బ్రహ్మాస్త్ర, బ్రహ్మశిరాస్త్ర ఉన్నాయి. ప్లస్ ఏంటంటే ఇంకా చెప్పాలని అంటే వజ్రాయుధం అయితే ఇది ఎవరి దగ్గర ఉండదు అనమాట, ఒక అర్జునుడి దగ్గరే ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఇంద్రుడి దగ్గర అయితే ఉంటుంది. సో ఇంద్రుడు వచ్చి అర్జునుడికి అయితే వజ్రాయుధం అయితే ఇస్తాడనమాట. దాని తర్వాత మనందరికీ తెలుసు సమ్మోహనాస్త్రం కూడా చాలా పవర్ఫుల్ అనమాట. విరాట యుద్ధంలో తాను యూజ్ చేసింది సమ్మోహనాస్త్రమే. దాని తర్వాత ఐందాస్త్ర ఎలా ఉంది. దాని తర్వాత ఇంకొక మెన్షన్ చేయాల్సింది ఏంటంటే నాగపాశ. సో ఈ నాగపాశ ఎలా అంటే ఇది నాగుల యొక్క పాశం అన్నమాట. సో ఇది ఎక్కువ మంది దగ్గర అయితే లేదు. మేఘనాథుడు యూజ్ చేసింది కూడా నాగపాశ అన్నమాట. ఎవరి మీద? లక్ష్మణుని మీద, దాని తర్వాత రాముని మీద. సో ఈ నాగపాశ అయితే వాళ్ళ దగ్గర కూడా లేదు అన్నట్లుగానే ఉందన్నమాట. నేను ఎక్కడ చదవలేదు. కానీ అర్జునుడికి నాగపాశ ఎలా వచ్చింది అని అంటే తన భార్య ఉలూపి ఎలా అంటే ఒక నాగకన్య కదా. సో వాళ్ళ అస్త్రమే కదా నాగపాశం. అందుకని చెప్పి ఉలూపి దగ్గర నుంచి అర్జునుడికి అస్త్రం వస్తుంది అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే అర్జునుడిని నీళ్ళల్లో ఎవరూ గెలవలేరు. ఎందుకు అని అంటే ఆ వరం కూడా
ఉలూపి అర్జునుడికి అయితే ఇస్తుంది అనమాట. నీళ్ళల్లో కూడా తనను ఎవరూ గెలవలేరు అనమాట. సో భూమి మీద తనను ఎవరూ గెలవలేరు, నీళ్ళల్లో కూడా తనను ఎవరూ గెలవలేరు. సో అంటే గొప్ప గొప్ప శివుడు ఇలాంటి వాళ్ళని పక్కన తీసేసేసి, అంటే వాళ్ళంటే ఇంకా వాళ్ళే పవర్ కాబట్టి సో మనం వాళ్ళతో కంపేర్ చేయకూడదు. కానీ మిగతా ఏ వారియర్స్ కూడా లోపలైతే నీళ్ళ లోపల కానీ నీటి బయట కానీ అర్జునుడిని అయితే ఓడించలేరు అనమాట. సో ఇన్ని రకాల అస్త్రాలు, దాని తర్వాత తన దగ్గర ఉండే గాంధీవం కానీ, దాని తర్వాత అక్షయ తూనీరాలు కానీ, దాని తర్వాత తను ఎలా అంటే తనకి ఈ విద్య కూడా వచ్చనమాట, చాక్షుష. దాన్ని బేస్ చేసుకుని తను ఎలా అంటే ముల్లోకాల్లో ఏం జరుగుతుందో అంతా చూడగలడు. సో ఇలాంటి ఎన్నో రకాల అస్త్రాలు, తను 2 చేతులతో బాణాలు వేయగలడు, రాత్రిపూట ఎంత కటిక చీకట్లైనా బాణాలు వేయగలడు. దాని తర్వాత ఏమవుతుందనంటే అంటే ఇన్ని అస్త్రాలు, తను నిద్రను గెలిచాడు, ఎన్నో రోజులు పక్షం రోజుల వరకు నిద్ర లేకుండా కూడా యుద్ధం చేయగలడు. సో ఇలా ఎన్నో రకాల బెనిఫిట్స్, అంటే ఎన్నో రకాల గొప్ప గొప్ప స్కిల్స్ అయితే, బెనిఫిట్స్ అనకూడదు, స్కిల్స్ అయితే అర్జునుడి దగ్గర ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. ఇంకోటి చెప్పాలంటే నివాత కవచల యుద్ధం అనమాట. అప్పుడు రౌద్రాస్త్ర యూజ్ చేసి అర్జునుడు ఏం చేస్తాడంటే 3 కోట్ల మంది నివాత కవచలను అయితే చంపేస్తాడు. సో ఆ నివాత కవచలు ఎలా అంటే రావణుడు సైన్యంతో కూడా ఓడిపోరు అనమాట. ఎవరు ఓడిపోరు, ఒకరు ఎవరు ఓడిపోరు, ఇద్దరు నార్మల్గా అయిపోయేసి వాళ్ళిద్దరూ అంటే ఫ్రెండ్స్ లాగా అయితే మారిపోతారు అనమాట. సో అంతటి పవర్ఫుల్ అయినటువంటి నివాత కవచలను కూడా అర్జునుడు ఒక్కడే మొత్తాన్ని చంపేస్తాడనమాట, 3 కోట్ల మందిని. సో ఇలాంటి గొప్ప గొప్ప ఫీట్స్, దాని తర్వాత విరాట యుద్ధంలో అందరినీ ఓడించడం కానీ, దాని తర్వాత కాండవ వన దహనం జరుగుతున్నప్పుడు ఇంద్రుడు పంపించిన ఎంతోమంది దేవతలను కూడా ఓడించడం కానీ. సో దేవతలను ఓడించాడు, రాక్షసులను ఓడించాడు, మనుషులను ఓడించాడు, గంధర్వులను ఓడించాడు అర్జునుడు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని నేను అర్జునుడికి అయితే 3వ స్థానం అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇవన్నీ ప్రూఫ్లు, అంటే ఇవన్నీ రీజన్స్ ఎందుకు తను 3వ స్థానం అని. నేను 2వ స్థానంలో మేఘనాథుడికి అయితే చెప్పాలనుకుంటున్నా. ఎందుకు మేఘనాథుడు అంటే, మేఘనాథుడి దగ్గర త్రిమూర్తులకు సంబంధించిన అన్ని రకాల అస్త్రాలు అయితే ఉన్నాయన్నమాట. అన్ని రకాల అస్త్రాలు మేఘనాథుడి దగ్గర ఉన్నాయి. శక్తి అస్త్రం, దాని తర్వాత నాగపాశం, దాని తర్వాత నారాయణాస్త్రం, దాని తర్వాత బ్రహ్మాస్త్రం, దాని తర్వాత మహాపాశుపతాస్త్రం, ఇలా అన్ని రకాల అస్త్రాలు ఒక్క మేఘనాథుడి దగ్గరే ఉన్నాయి. ప్లస్ ఇవన్నీ కాకుండా తన దగ్గర ఇంకా ఎలా ఉన్నాయంటే మాయా యుద్ధం కూడా ఉంది. అన్ని రకాల మాయలు ప్రయోగించగలడు అనమాట. తన దగ్గర ఇంకా లేదు అన్న అస్త్రమే లేదనమాట. సో అంత పవర్ఫుల్ అయినటువంటి వాడు మేఘనాథుడు. కానీ లక్ష్మణుడి చేత ఎలా చంపబడ్డాడు అంటే తన శాపం అదే కదా. సో అందుకని చంపబడ్డాడు. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి ఏంటి అని అంటే, తను నికుంభలాదేవి ఆ పూజ చేస్తున్నప్పుడు లక్ష్మణుడు వచ్చి ఆపేస్తాడు కదా. సో ఆ రోజు ఏమవుతుందనంటే మేఘనాథుడు లక్ష్మణుడి మీద బ్రహ్మాస్త్రం, దాని తర్వాత నారాయణాస్త్రం, దాని తర్వాత పాశుపతాస్త్రం, ఈ 3 అస్త్రాలు కూడా లక్ష్మణుడి మీద ప్రయోగిస్తాడు. నార్మల్గా అయితే ఏ ఫైటర్ అయినా సరే ఆ రోజు చనిపోవాలి. అంటే తను ప్రయోగించిన ఆ 3 అస్త్రాల వల్ల, త్రిమూర్తుల యొక్క 3 అస్త్రాలు అవే టాప్ మోస్ట్ అస్త్రాలు అనమాట. వాటికి మించిన అస్త్రాలు ఇంకేమీ లేవు. కానీ అలాంటి అస్త్రాలు కూడా లక్ష్మణుడిని తాకి ఏం చేయకుండా వెనక్కి వచ్చాయనంటే అవన్నీ రాముని యొక్క గొప్పతనం అన్నమాట. రాముడి యొక్క అంటే రాముడి అండ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళని ఎవరు ఏం చేయలేరు అన్నట్లు చెప్తారు కదా. సో అందుకని రాముడి అండ ఎప్పుడూ లక్ష్మణుడి దగ్గరే ఉంటుంది కాబట్టి, తన ఆశీస్సులు ఎప్పుడూ లక్ష్మణుడితోనే ఉంటాయి కాబట్టి, అలాంటి గొప్ప గొప్ప 3 మహాశక్తివంతమైన అస్త్రాలు కూడా లక్ష్మణుని ఏం చేయలేకపోతాయి అన్నమాట. సో అది ఆ రాముడి మీద ఉండే భక్తి వల్ల వచ్చినాయి అనమాట. సో అలాంటి గొప్ప గొప్ప అస్త్రాలు ప్రయోగించినా కానీ లక్ష్మణుడికి ఏం కాదు. సో అప్పటికి అర్థమైపోతుంది అన్నమాట మేఘనాథుడికి, తిను సాధారణమైనటువంటి యోధుడు కాదు, సాధారణమైన యోధుడు అంటే ఈ 3 అస్త్రాలతో తను ఎప్పుడో చంపబడేటోడు. సో తిను చాలా గొప్ప అయినవాడు, అంటే ఎలా అంటే గొప్ప డివైన్ అన్నట్లుగా తనకు అర్థమైపోతుంది అనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే అప్పటికి కూడా చంపబడ్డు లక్ష్మణుడు ఏం చేస్తాడని అంటే 5 అస్త్రాలు తీసుకొని దాని మీద రామనామం జపించి, అంటే రాముడు గొప్పతనం గురించి చెప్పి ఇతను పడిపోవుగాక అన్నట్లుగా చెప్పి రాముడి పేరు చెప్పి వాస్తాడు కాబట్టి తన మేఘనాథుడి తల అయితే పడిపోతుంది అనమాట. కొన్ని దగ్గర అంజలిక అస్త్రాన్ని మెన్షన్ చేశారు, కొన్ని దగ్గర 5 అస్త్రాన్ని అయితే మెన్షన్ చేశారనమాట. సో మొత్తానికి ఇలా రామనామం యూజ్ చేసి అయితే లక్ష్మణుడు అయితే మేఘనాథుడిని అయితే చంపగలిగాడు. సో అంత గొప్ప పవర్ఫుల్ అయినటువంటి వాడు అన్నమాట మేఘనాథుడు. తన దగ్గర లేని అస్త్రాలు అయితే లేవు. సో నెంబర్ 1 చివరికైతే వచ్చాం. నెంబర్ 1కి మీ అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ 1లో ఎవరు ఉంటారంటే అబ్వియస్గా రాముడే ఉంటాడు. రాముడు కానీ, పరశురాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ. సో వీళ్ళు ముగ్గురు అతి మహారథులు. వీళ్ళు ముగ్గురు ఎలా అంటే వీళ్ళ ముగ్గురుతో పోరాడి గెలిచేటోళ్ళు ఎవరూ లేరు. అంతటి గొప్ప యోధులు అనమాట. పరశురాముడు మనకు తెలుసు, రాముడు మనకు తెలుసు, కృష్ణుడు మనకు తెలుసు. అలాంటి యోధులు ఎవరూ లేరు. వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలే. సో అంతటి పవర్ఫుల్ శ్రీ మహావిష్ణువు ఎంత పవర్ఫుల్లో వీళ్ళందరూ కూడా అంతే పవర్ఫుల్ అనమాట. ఇంకా చెప్పాలంటే మన ప్రకారం చూసుకుంటే రాముడి దగ్గర లేని అస్త్రం అయితే లేదు అంటారు. అన్ని రకాల అస్త్రాలు రాముడి దగ్గర ఉంటాయి అన్నమాట. వైష్ణవాస్త్రం ఉంది, నారాయణాస్త్రం ఉంది, మహాపాశుపతాస్త్రం ఉంది, బ్రహ్మాస్త్రం ఉంది, బ్రహ్మశిరాస్త్రం ఉంది. ఇంకా రాముడి దగ్గర లేని అస్త్రాలు అయితే లేవు. అన్ని రకాల అస్త్రాలు అయితే రాముడి దగ్గర ఉంటాయి అన్నమాట. ఇక
పరశురాముడు కూడా మీ అందరికీ తెలుసు, అన్ని రకాల అస్త్రాలు పరశురాముడి దగ్గర ఉన్నాయి. శ్రీకృష్ణుడి గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని రకాల అస్త్రాలు శ్రీకృష్ణుడి దగ్గర ఉంటాయి. ప్లస్ సుదర్శన చక్రం కూడా శ్రీకృష్ణుడి దగ్గరే ఉంటుంది. సో వాళ్ళందరినీ నేను నెంబర్ 1లో అయితే ఇస్తున్నాను, మనందరికీ తెలిసిందే. సో ఇవి నా ర్యాంకింగ్స్ అన్నమాట. అంటే నేను అభిప్రాయపడింది అంటే ఎలా అంటే, నేను ఎన్నో రోజుల నుంచి ఈ బుక్స్ అన్ని చదివిన తర్వాత ప్లస్ నేను తెలుసుకున్న ఎన్నో డీటెయిల్స్ ప్రకారం, ప్లస్ నేను చూసిన అంటే ఈ వీడియో చేయడానికి ముందు కూడా నేను చాలా అయితే చదివాను అనమాట. సో ఈ అన్ని రీజన్స్ బేస్ చేసుకొని నేను ఈ ఎపిసోడ్ చేయడం అయితే జరిగింది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. నా టాప్ 10 అయితే ఇది. సో మీ టాప్ 10 ఏంటో కమెంట్ చేయండి.